బాబా మెస్వాక్ టూత్ పేస్ట్ పసుపు కుంకుమ. కొమ్మల్ని నరికితే చెట్టు చావదు, కూకటి వేళ్లతో సహా పీకేస్తే చస్తుంది. కరెక్ట్గా చెప్పావమ్మా. వచ్చి రాగానే ఇంట్లో మనుషుల గురించి తెలుసుకున్నావు. ఇక నీకు ఎలాంటి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లకు నువ్వు సమాధానం చెప్పగలవన్న నమ్మకం నాకు వచ్చింది. అమ్మా అంజలి, ఇన్నాళ్ళు ఎక్కడున్నావమ్మా? ఎక్కడుండడం ఏంటి? నేను మా అమ్మ నాన్నలతో ఉన్నాను. అది కాదమ్మా. ఇప్పుడు చాలా వినయంగా సమాధానం చెప్తుంది కానీ తన అసలు క్యారెక్టర్ ఇది కాదు. అల్లరి చిల్లరగా తిరుగుతూ అందరితో గొడవలు పెట్టుకుంటూ ఉంటుంది. ఓయ్, ఆవిడ అడుగుతుంది నన్ను, నువ్వు సమాధానం చెప్తున్నావేంటి? అయినా నా గురించి నీకేం తెలుసని చెప్తున్నావు? అల్లరే చేస్తాను, అందులోనే నాకు ఆనందం ఉంది. గొడవలంటావా? అది కావాలని నేను ఎవరితోనూ గొడవ పెట్టుకోను. అలాగే నాతో ఎవరన్నా పెట్టుకుంటే వదిలిపెట్టను. ఇంకోసారి నా జో. అమ్మా అంజలి, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకమ్మా? అర్జున్, నువ్వు కొంచెం బయటికెళ్ళు. చంద్రశేఖర్, అమ్మాయిని చూస్తుంటే అచ్చం సావిత్రిని చూస్తున్నట్టుగానే ఉంది. సావిత్ర? ఆవిడ పేరు అంతగా కలవరిస్తున్నావేంటి? ఇంతకీ ఆవిడెవరు? అదేంటమ్మా అలా అడిగావు? అదిగో ఆ ఫోటోలో ఉంది, తనే సావిత్రి. సావిత్రి గారు అచ్చ నాలాగే ఉన్నారే. సావిత్రి అమ్మమ్మ నీలాగుండడం కాదంజలి, నువ్వే సావిత్రి అమ్మమ్మలా ఉన్నావు. పక్కనున్నది మీ నాన్నమ్మ. మా నాన్న? అవును, మా నాన్నే. ఈయన ఫోటో మా ఇంట్లో కూడా ఉంది. ఈయన నాకు మాత్రమే నాన్న కాదు, ఈ రాష్ట్రానికే తండ్రి లాంటివారు, జనం గుండెల్లో దేవుడు. కాని ఆ పైవాడు కక్ష కట్టి తన దగ్గరికి తీసుకుపోయాడమ్మా. నిన్ను అనాథని చేశాడు. అత్తయ్య, తనని అనాథం చేయడం ఏంటి? మనల్ని మాత్రం అనాథం చేయలేదా? అవును, ఈ రాష్ట్రమే పెద్ద దిక్కుని కోల్పోయింది. నిన్ను
ఎక్కడ చూసినట్టుంది. ఎక్కడ చూసానబ్బా, గుర్తు రావట్లేదే. కానీ దగ్గరగా చూసినట్టు గుర్తు. ఎక్కడ చూసాను? వీధి చివరా? కాదు 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 కాదు, గుడి దగ్గర? అయ్యో కాదు కాదు, మరెక్కడ? గుర్తొచ్చింది. ఎక్కడ చూసానంటే మా కాలనీ హై స్కూల్లో ఆట మైదానం దగ్గర చూశాను. అక్కడికి నేనెందుకు వచ్చానమ్మా? రాలేదే. రావటం వెళ్ళటం కాదు, అక్కడే ఉన్నావు. అక్కడ? అవును, ఇందిరమ్మ బొమ్మలా. నేను సావిత్రిలో ఉన్నట్టు అచ్చు ఇందిరమ్మలా ఉన్నావు. కాకపోతే చిన్న తేడా. ఏంటది? ఆవిడేమో తెల్లగా ఉన్నారు, ఈవిడేమో నల్లగా ఉన్నారు. చాలా సంతోషం అమ్మా. నీ వల్ల చాలా ఏళ్ల తర్వాత మా అత్తయ్య మొహంలో నవ్వు చూశాను. తాతయ్య, జయజమ్మ మొహంలో ఈ ఆనందం ఎప్పుడు ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందో. మరి ఈ అంజలి అంటే ఏమనుకున్నారు? ప్రేమున్న చోట నవ్వులు పూయిస్తుంది, పగున్న చోట వణుకు పుట్టిస్తుంది. ఇప్పుడు నేను వచ్చేసాను కదా, ఈ వాడ ఊరు మొత్తం మొత్తం పండగ పండగే, రచ్చ రచ్చే. నర్మదా, ఇక్కడికి బయలుదేరే హడావిడిలో పొద్దున ఏమీ తినలేదు. తినడానికి ఏమన్నా ఉంటే పెట్టవా? ఆకలేస్తుంది. సరే పద. అమ్మా అంజలి, అత్తయ్య తను ఆకలేస్తుంది అంటుంది కదా, ముందు భోంచేయని, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. అమ్మా నర్మదా, అంజలిని తీసుకెళ్ళమ్మా. అలాగే తాతయ్య. రా అంజలి. చంద్రశేఖర్, ఆ అమ్మాయి ఏంట్రా అలా మాట్లాడుతుంది? రాజశేఖర్ సావిత్రిల కన్నబిడ్డవు నువ్వేనని తనతో అన్ని విషయాలు చెప్పావా లేదా? చెప్పలేదు అత్తయ్య, ప్రస్తుతానికి చెప్పకూడదు కూడా. ఏమిట్రా నువ్వనేది? అవునత్తయ్య, అంజలి అన్నయ్య కూతురని, తన వారసురాలని బయటికి తెలిస్తే అంజలి ప్రాణాలకే ముప్పు. అహల్య గురించి, రవిశేఖర్ గురించి నీకు తెలుసు కదా అత్తయ్య. వారసురాలు బతకూడదని, చంపాలని ప్రయత్నించారు. ఈ విషయం తెలిస్తే మళ్ళీ అదే ప్రయత్నం ఇప్పుడు చేస్తారు. అంజలి అన్నయ్య కూతురని ఎవరికీ తెలియకూడదు. ఈ ఇంట్లో ఉండబోతున్న అంజలికి కూడా తెలియకూడదు. అంజలికి తెలిస్తే తన ప్రవర్తన ద్వారా వేరే వాళ్ళకి తెలిసే అవకాశం కూడా ఉంది అత్తయ్య. అందుకే అంజలిని వేరే రకంగా ఒప్పించి తీసుకొచ్చాను. ఇన్నాళ్ళు బిడ్డ దూరమైందన్న బాధను గుండెల్లో మోసాను. కానీ ఇప్పుడు తన కళ్ళెదురుగా ఉన్నా గుండెలకు హత్తుకోలేని దుస్థితిలో ఉండిపోయాను. భగవంతుడా, ఏమిటి పరిస్థితి?
ఏం పుట్టిందే నీకు? ఇంకా అన్నం తినలేదు? అందరితో కలిసి అన్నం తినలేదని ప్లేట్లో పెట్టి మరీ తీసుకొచ్చాను. అయినా భోంచేయలేదు. ఏమనుకోలే నిన్ను? నాకెంత అవమానం జరిగిందో తెలిసి కూడా మళ్ళీ అడుగుతున్నావా? దాన్ని నరికి చంపేయాలన్నంత కోపంగా ఉంది. పిచ్చెక్కిపోతుంది. పిచ్చి ఎక్కడం కాదు, ముదిరిపోయింది. నువ్వు ఆవేశపడిన ప్రతి క్షణం అది నీ ఆయుష్ని తగ్గించేస్తుంది. నీ మనసు పాడైపోయేలా చేస్తుంది. అయినా ఆ అంజలి ఏం చేసిందే? ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకో. తప్పు ఎక్కడ జరిగిందో తెలుస్తుంది. నువ్వు కూడా దానికే ఒత్తాస పలుకుతున్నావా? కట్టగట్టుకుని అందరు దాన్ని ఉద్ధరించండి. గాలిన తిరిగేదాన్ని నెత్తిన పెట్టుకోండి. కడుపున పుట్టిందాన్ని ఏట్లో వదిలేయండి. ఏమిటి ఆ మాటలు? మేము నీకేం తక్కువ చేశాం? తక్కువ చేయలేదు. దాని ముందు లోకు వేయేలా చేశావు. గెలిచిందన్న ఆనందం దానికి, ఓడిపోయానన్న బాధ నాకు మిగిల్చారు. మేమేం చెప్పినా వినే పరిస్థితిలో నువ్వు లేవు. నువ్వు ఆకలితో ఉన్నావని ఈ కన్నపేగు కదిలితే తిన్నావో లేదో చూసెళ్దామని వచ్చాను. అయినా ఓ దెబ్బ కొట్టి తిను అని చెప్పడానికి నువ్వేమి చిన్నపిల్లవి కాదు. మర్యాదగా తింటావా లేదా? తినను. రవిత్రేణి, కావాలనే కడుపు మార్చుకుంటున్నావు. మార్చుకో. సుమిత్ర, ఆ ప్లేట్ ఇటివ్వు. ఏమిటే? కాసేపు తింటానంటావు, కాసేపు వద్దంటావు. ఏంటే? ఇటివ్వు. రవిత్రిణి, ఏంటి ఆ పని? ఏంటా ముద్ద కలపడం? ఇది ముద్ద కాదు, పిండం. పిండం. చస్తే ఎవరికైనా పిండం పెడతారు. కానా దరిద్ర గొట్టుదానికి బతుకుండంగానే పెడుతున్నాను. అలా చేయడం పాపమే. ఆయుక్షీణు. నాకు కావాల్సింది అదే. దాని జీవితానికి మంగళం పాడాలని కర్మ పెడుతున్నాను. అది చేసిన అవమానానికి చచ్చిపోవాలంత పౌరుషం వచ్చింది. కానీ ఆ పౌరుషాన్ని కూడా పగగా మార్చేసుకుంటున్నాను. ఇప్పుడు దాని చావును చూడడమే నా లక్ష్యం. దాని చావును చూడడానికే బతుకుతున్నాను. ఏంటి ఆ మాటలు? ఎంత చెప్పినా నీ బుద్ధి మారదు. నువ్వింతే. మారదు. నన్ను అవమానించిన దాన్ని చంపకుండా నిద్రపోను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. రవిత్రిణి, సుమిత్ర, వెళ్ళిపో. నిన్న దేవుడు కూడా కాపాడలేడు. నీ చావు నువ్వు చావు. రవిత్రేణి, ఏమిటమ్మా ఈ ఆవేశం? ఆవేశం కాకపోతే మరింకేంటి పెద్దమ్మా? నా శత్రువు నన్ను, అది కూడా నా ఇంట్లో అవమానించడమా? ఇంతకన్నా వేరే ఘోరం ఏదైనా ఉంటుందా? నీ ఆకలి బాధ కన్నా నీ ఆవేశం ఎలాంటిదో నాకు బాగా తెలుసమ్మా. కానీ ఇప్పుడు దాన్ని ఆవేశంతో కొట్టకూడదు, ఆలోచనతో కొట్టాలి.
చావు దెబ్బ కొట్టాలి. అర్థమైంది పెద్దమ్మా. అందుకో సెపరేట్ రూట్ వెతకాలి. ఆ రూట్లోనే వెళ్ళాలి. వెళదాం పెద్దమ్మా. అది చచ్చేదాకా దాని వెంట పడదాం. అది చచ్చాకే నాకు మనశ్శాంతి. అంజలి, ఏం చేస్తున్నావు? యోగాలో కూడా ఇన్ని పోస్టర్స్ లేవే. నర్మదా, నాకు నిద్ర పట్టట్లేదు, కానీ నిద్రపోవాలనుంది. హాయిగా నిద్రపోవడం అనేది ఒక యోగం. అప్పుడప్పుడు నాకు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది, కానీ ఏం చేద్దాం. బాబాయ్ చూడు, ఈ టైంలో కూడా ఎంత బిజీగా ఉన్నాడు. బాబాయ్ కాదు, ముద్రు బెండకాయ.